హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి మనం అవుట్పుట్ ఏ విధంగా తీసుకోవాలనేది వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్పుట్ తీసుకోవడం రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా షార్టేజ్లు అనేవి జరుగుతున్నాయి. అలా జరగకుండా సింపుల్గా ఒక మెథడ్ అనేది మీకు తెలియపరచడం అని పార్ట్ 3లుగా వస్తున్నాయి ఫ్రెండ్స్, 1 to 3గా. అవి చూస్తే మీకు ఈజీగా ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. అవుట్పుట్ ఇది యూజ్ చేసుకుని ఆడియో యాంప్లిఫైర్స్ కానీ బ్యాటరీ ఛార్జింగ్స్ ఇలాంటి దేనికైనా సరే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే 5 amp ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. 24 12 0 12 24 ఫ్రెండ్స్. ఇది 5 amp ట్రాన్స్ఫార్మర్. ఈ కింద కనిపించే టెర్మినల్స్ అనేది పవర్ కనెక్షన్ ఫ్రెండ్స్. కరెంట్ ఇది. ఈ పైనాటికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా అనేది వీడియోలో చూద్దాం. కొంతమంది తెలియక డైరెక్ట్గా అవుట్పుట్ అనేది ఇచ్చేటప్పుడు అవతల ఎలక్ట్రికల్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కాలిపోతాయి ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ వీడియో మన తెలుగు వాళ్ళకు ఉపయోగపడుద్ది అని చేయడం జరిగింది. అది ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ విధంగా రాశాను ఫ్రెండ్స్. 5 టెర్మినల్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మనం చేసేది 12 0 12 ఫ్రెండ్స్. ఇప్పుడు 24 0 24 అయినా 12 0 12 అయినా ఒకేలాగా ఉంటాయి. కాకపోతే కెపాసిటర్ అనేది మారుతుంది. 12 0 12 కాబట్టి నేను ఈ కెపాసిటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే 24 0 24 అయితే 50 volts తీసుకుంటే సరిపోతుంది. 35 అయినా ఓకే, కాకపోతే 50 volts అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, చూసి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి డయోడ్స్ ఫ్రెండ్స్. ఇవి 5408 డయోడ్లు. వీటికి మనం గుర్తించాల్సిందల్లా ఈ చివరిన వైట్ కలర్లో మార్క్ చేసి ఉంటుంది. ఈ వైట్ కలర్లో ఉన్నది మాత్రం ప్లస్ వైపు ఇచ్చుకోవాలి మనం. ఈ బ్యాక్ సైడ్ అనేది మైనస్కి వస్తుంది, అదొకటి గమనించుకోండి. ఓకే, వీడియోలో చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేయాలనేది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో అనేది చేద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పక్కన పెడతాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇది అయ్యాక కనెక్షన్ ఇచ్చుకుందాం. ఈ కెపాసిటర్కి బ్లాక్ మార్క్ ఉన్నది మైనస్ ఫ్రెండ్. ఈ ప్లెయిన్గా ఉన్న వైపున కనెక్షన్ ప్లస్ ఫ్రెండ్. ఇది గుర్తుంచుకోవాలి మీరు. రెండు వైపులు సేమ్ అలా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కెపాసిటర్ ఇలా పెడుతున్నాను, ఒక కెపాసిటర్ ప్లస్ వైపు ఇటువైపు పెడుతున్నాను. ఈ విధంగా పెట్టడం వల్ల ఒకవైపు ప్లస్ మైనస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదా, ఇదిగోండి ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఈ రెండింటికి కలపాలి ఫ్రెండ్స్ మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలపడం జరిగింది. చూడొచ్చు, ఇది ప్లస్ వైపు కలిపాము, ఇది మైనస్ వైపు కలిపాము. ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు ఓ డయోడ్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ డయోడ్ వచ్చేసి ఈ వైట్ మార్క్ అనేది పైకి ఉంది ఫ్రెండ్స్. నేను ఈ పైకి ఉన్న దాన్ని ఇలా కనెక్ట్ చేస్తున్నాను. కెపాసిటర్లో పవర్ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఇలా ఈ విధంగా ఉంది, ఏం కాదు. ఓకే, ఈ విధంగా ఇచ్చాను. అదేవిధంగా ఇటువైపు దానికి మనం కనెక్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఈ వైట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కింద వైపు ఉండేటట్టు ఈ మైనస్ దానికి కనెక్షన్ చేస్తున్నాను. చూసి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది కానీ పొరపాటు చేసి తప్పు చేస్తే పేలుతాయి ఫ్రెండ్స్. కెపాసిటర్లు చాలా డేంజరు. అదే పర్ఫెక్ట్గా చేస్తే సేఫ్గా పర్ఫెక్ట్గా వర్క్ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాం కదా.
ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్లస్ మార్క్ పైకి ఉంది కదా వైట్ది, దీన్ని నేను దీనికి ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. చూసి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా మందికి ఉపయోగపడతాయి. ఇది తెలియట్లేదని వీడియో అనేది చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేసాం. అంటే ఈ రెండు ఒకటే. ఇప్పుడు ఇది వచ్చేసి సేమ్, ఇది కూడా అంతే ఫ్రెండ్స్. అదే విధంగా దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఈ ప్లస్ గుర్తు కిందకు ఉంది కదా వైట్, ఇది కింద వైపు పెడుతున్నాను. చాలా హీట్ అవుతుంది ఫ్రెండ్స్, కాలుతుంది, జాగ్రత్తగా చేయండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఫ్రెండ్, బ్లాక్ ఇటు వచ్చి ప్లస్ ఫ్రెండ్స్. చూసారు కదా, మధ్యలో ఇటు బ్లాక్ ఇటు ప్లస్, ఈ విధంగా చేసాం. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, మనం మధ్యలో ఉన్నటువంటి రెండాటిని కలపాలి ఫ్రెండ్. ఇవి ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఉన్న రెండింటిని మనం కలపడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది, ఈ చివర ఉన్నటువంటివి ఈ రెండు కూడా కలపాలి ఫ్రెండ్స్. మీకు లైవ్లో చూపిస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది, కలపాలి కదా. అదే బోర్డులో ఉంటే కనుక ఈ విధంగా రాదు ఫ్రెండ్స్. కాకపోతే సేమ్ సెట్టింగ్ బోర్డులో కూడా ఇలాగే ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్ఫర్ అనేది ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విడిగా బోర్డులు ఇవ్వకపోతే మనం ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు ఏ విధంగా మనం కలిపేయం అనేది. ఈ ప్లస్ గుర్తులు ఉన్నాయి, ఎదరికి పెట్టాం ఫ్రెండ్స్. ఈ ప్లస్ వైపు కెపాసిటర్కి, ఈ మైనస్ వైపుకి ప్లస్ గుర్తులు అనేవి కిందకి పెట్టాం. ఈ మధ్యలో రెండింటిని కలిపాం ఫ్రెండ్స్. ఈ చివరికి ఇటు కలిపాం. ఇప్పుడు దీనికి పవర్ కనెక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 12 అనుకున్నాం కదా, దీనికి ఇది 0 ఫ్రెండ్స్. 0 అంటే గ్రౌండ్, ఇది దేనికైనా కామనే. ఓకే,
ఇది 0. ఇది వచ్చేసి ప్లస్ అనుకున్నాం ఫ్రెండ్. ఇది 12 ఇస్తున్నాను నేను. ఓకే, ఇది వచ్చేసి 12 ఫ్రెండ్స్. ఇది కూడా ఏసీ ఇది కదా వచ్చేది. ఏసీ ఎటువైపున ప్లస్ మైనస్ ఒకటే, 2 వైర్లు ఎటు మార్చిన ఏం కాదు. నేను జస్ట్ మీకు తెలియడం కోసం ఇలా ఇచ్చాను. ఇప్పుడు దీనికి కలపాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గ్రీన్ వైర్ ఉంది కదా, ఈ గ్రీన్ వైర్ వచ్చేసి దీని మధ్యలో కలపాలి ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్ అంటారు దీన్ని. ఓకే, ఇది గ్రౌండ్ కాబట్టి గ్రౌండ్ కలిపాను ఫ్రెండ్స్. ఇది ఊడిపోతుంది. మీకు తెలుగులో డీటెయిల్డ్గా చెప్దామని ఎడిటింగ్ చేయకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తే మీకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్దామని లేట్ అయినా పర్ఫెక్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని మూలనే. ఓకే, గ్రౌండ్ అనేది ఈ 2 కెపాసిటర్ల సెంటర్ దానికి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు 12 ఉంది కదా, ఈ 12 వచ్చేసి మనం ఈ ఆ చివరి కలిసి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటికి కలుపుతున్నాను. ఓకే, ఇంకా మనకు మిగిలింది ఇంకో 12 మిగిలింది కదా, ఈ 12 వచ్చేసి సెంటర్లో ఇస్తున్నాను ఫ్రెండ్ నేను. ఓకే, ఇప్పుడు పవర్ ఇన్పుట్ కనెక్షన్ అనేది ఇచ్చేసాం. ట్రాన్స్ఫార్మర్ మీద వచ్చే అవుట్పుట్ని మనం ఈ విధంగా కలిపిన దీని నుంచి బోర్డులకి ఇస్తాం కదా, అవుట్పుట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అవుట్పుట్ అనేది తెలియాలి కాబట్టి, మీకు అవుట్పుట్ అనేది ఇప్పుడు వేరే వాటికి ఇవ్వలేం కాబట్టి మీకు జస్ట్ లైట్ పాయింట్ అని పెడతాను ఫ్రెండ్స్. ఇది 1K రెసిస్టెన్స్ అనేది తీసుకున్నాను. డైరెక్ట్గా పెట్టకూడదు కదా, కాలిపోతుంది. ఇది ఉంది కదా, ప్లస్ వైపుకి ఇప్పుడు మనం కెపాసిటర్కి లేదంటే ఈ యొక్క రెసిస్టెన్స్ ఉంది కదా, రెసిస్టర్ అంటారు వీటిని. 1K రెసిస్టర్ అది ప్లస్ రెసిస్టర్ కలపాలి అవుట్పుట్. ఓకే, ఓకే ఫ్రెండ్. ఈ షార్ట్ టెర్మినల్ వచ్చి లైట్ది గ్రౌండ్ కలపడం ఇంతే ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపాం కదా మనం. ఈ విధంగా కలిపినప్పుడు ఇప్పుడు దీని పవర్ కనెక్షన్ అనేది వేసి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు అంతకుముందు మనం ఏం చేసామంటే ఇన్పుట్ 12 వోల్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 12 వోల్ట్ ఇన్పుట్, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపినప్పుడు మనం గ్రౌండ్ అనేది ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్. ఇది వచ్చేసి కెపాసిటర్ ప్లెయిన్గా ఉన్న ఇప్పుడు ప్లస్ అనుకున్నాం కదా, ఇది ప్లస్ 12 వోల్ట్ అవుట్పుట్ అనేది వెళ్తుంది. ఇటువైపున వచ్చేసి -12 వోల్ట్ వస్తుంది. మన బోర్డులకి ఇచ్చేటప్పుడు కనెక్షన్ ఇది -12 వోల్ట్, ఇది +12 వోల్ట్ కాబట్టి ఇది తీసుకోవాలి. లైట్ పాయింట్ గ్రౌండ్ అనేది నేను కలపడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీనికి పవర్ కనెక్షన్ అనేది ఇచ్చి చూద్దాం ఫ్రెండ్. పవర్ కనెక్షన్ అనేది నేను వేయడం జరిగింది. సారీ, క్లిక్ అనేది పెట్టలేదు. ఓకే, ఇప్పుడు పెట్టాను ఫ్రెండ్. వచ్చింది కదా, ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం కనెక్షన్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకే, ఈ రెసిస్టర్ వచ్చేసి 1K రెసిస్టర్ ఫ్రెండ్. ఇది లైట్ కోసం అని మనం డైరెక్ట్ పెడితే షార్ట్ అయిపోతుంది కదా బల్బ్ అనేది, అందుకని 1K రెసిస్టర్ అనేది వేయడం జరిగింది.